ప్రైజ్ ద లార్డ్ అండి. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన అనమాట. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా మమ్మల్ని, మా కుటుంబాల్ని నేటి సజీవ లెక్కలో ఉంచారంటే నీ కృప, నీ దయ, నీ ప్రేమ తండ్రి ప్రభా. అయ్యా యేసయ్య, అలాగే ఎవరి పనుల్లో వాళ్ళ డ్యూటీలు చేసుకుని చుండగా ప్రతి ఒక్క విషయంలో తోడుకుండా తండ్రి. డ్యూటీల్లో కానీ, చదువుల్లో కానీ, పని పాటలో కానీ సమస్తం తోడుగా ఉండి నీ నామానికి మహిమకరంగా జరిగించుకొని మా రాకపోకల్లో తోడుగుండండి అయ్యా. అయ్యా, ఉదయం పూట నిన్ను స్తుతించాలి, నిన్ను గనపరచాలి, నిన్ను కొనియాడబడాలి కదా నాయన తండ్రి ప్రభా. అయ్యా, పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నిన్ను సేవించాలి తండ్రి ప్రభా. ఉదయకాల సమయంలో దేవ మా పని పాటలో రాకపోకలు సమస్తం తోడుగుండండి. బిడ్డల చదువుల్లో కానీ సమస్తం నీ చేతికి అప్పచెబుతున్నాను అయ్యా. నా చిన్ని ప్రార్థన నీ సన్నిధి చేర్చుకుని నా ప్రార్థన ప్రతిఫలం ఇచ్చారని యేసునామంలో అడిగి వేడుకుని అడుగుతున్నాను తండ్రి. అలాగే ఫ్రెండ్స్, దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించును గాక. అలాగే మంచి నిద్ర, మంచి మెలుగు ఇచ్చాడంటే ఆయన దయే కదా ఫ్రెండ్స్. ఆయన ప్రేమ కదా. ఆయన ప్రేమ ఎంత అంటే వర్ణించలేము. ప్రాణం పెట్టినంత, రక్తం కార్చినంత, ఆఖరి రక్తపు బుట్ట వరకు కూడా మన కొరకే దాచిపోసాడు ఫ్రెండ్స్. కదా, నిజమే కదా. ఎవరు అలా చేసేది ఈ లోకంలో ఎవరు చేయరు కదా ఫ్రెండ్స్. డబ్బు ఉంటే ప్రేమిస్తారు, హోదా ఉంటే ప్రేమిస్తారు, ఏమైనా ధనం ఉంటే ప్రేమిస్తారు. కానీ దేవుడు అలా కాదు. అందరినీ అంతటా మారు మనసు పొందమని చెబుతున్నాడు. అందరిని ప్రేమిస్తాడు ఒకే రోజు. అది ఫ్రెండ్స్. నా మాటలు ఏమైనా తప్పులుంటే క్షమించండి. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. సబ్స్క్రైబ్.